ఓ సైనిక జనరల్ మరణించి 4 ఏళ్లైంది. ఇప్పటికీ ఆయనకు నివాళులర్పించడానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఇదంతా వింటుంటే ఆ ప్రజల మనసుల్లో నిలిచిపోయిన నేత ఎవరో తెలుసుకోవాలనుందా? తాజాగా ఇరాన్ లో జరిగిన జంట పెళ్లిలు ఆ నేత ఎవరన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మరి పేలుళ్లకు ఆయనకు సంబంధం ఏంటో చూద్దాం. దివంగత జనరల్కు తుది వీడ్కోలు పలికేందుకు జనం కెరటంలా తరలిరావడం ఎప్పుడైనా చూసారా? ఆ అభిమానం ఎంత అంటే తొక్కిసలాట జరిగేంతగా. ఆ తొక్కిసలాటలో 56 మంది మరణించేటంతగా. చనిపోయి 4 ఏళ్లైనా ఇరానియన్ల హృదయాల్లో చెక్కు చెదరని నేతగా నిలిచారంటే సాదాసీదా విషయం కాదుగా. ఇంతకీ ఆ నేత ఎవరంటారా? ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ. ఆయన 4వ వర్ధంతి సందర్భంగా కెరమంలో జరిగిన జంట పేలుళ్లలో 100 మందికి పైగా బలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం దరిమిలా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ఉగ్ర దాడి జరిగింది. పశ్చిమాసియాలో ఇరాన్ సైనిక కార్యకలాపాల్లో సులేమానీ కీలక సూత్రధారి. జాతీయ దిగ్గజ నేతగా ఆయనకు పేరుంది. సిరియా, ఇరాక్, యెమెన్లో ఇరాన్ రాజకీయ సైనిక ఎజెండాను నిర్దేశించడమే కాక పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ను ఓ ప్రబల శక్తిగా నిలపడంలో సులేమానీ పాత్ర తక్కువేం కాలేదు. దాంతో అమెరికా దాని మిత్రదేశాలకు ప్రాణాంతక శత్రువుగా మారారు. ఈ కారణంగానే అడ్డు తొలగించుకోవాలని అమెరికా మిత్రదేశాలు భావించాయి. జనవరి 3, 2020న బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సులేమానీపై అమెరికా డ్రోన్ దాడి జరిపింది. 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిన సమయంలో సులేమానీ వయసు 13 ఏళ్లు. అప్పుడు ఆయన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్లో చేరారు. ఇరాన్పై ఇరాక్ దండెత్తిన దరిమిలా 8 ఏళ్లు సుదీర్ఘంగా సాగిన యుద్ధానికి సులేమానీ ప్రత్యక్ష సాక్షి. ఇరాకీ బలగాలు సులేమానీ యూనిట్పై రసాయన ఆయుధాలతో విరుచుకుపడింది కూడా. ఆ యుద్ధం తర్వాత కొంతకాలం మరుగున పడిపోయారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ విదేశీ ఆపరేషన్ల విభాగమైన ఖుద్స్ ఫోర్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తిరిగి వార్తల్లోకి వచ్చారు. అదే సమయంలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి దగ్గరయ్యారు. ఖుద్స్ ఫోర్స్ చీఫ్గా సులేమానీ పశ్చిమాసియా అంతటా సైనిక చర్యలను పర్యవేక్షించారు. 2003లో ఇరాక్పై అమెరికా దాడి చేసేంత వరకు సులేమానీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ యుద్ధంలో ఇరాక్లోని కొన్ని గ్రూపులకు ఆయన సాయం చేశాడు. ఇది అమెరికాకు కంటగింపైంది. అంతకుముందు 2006లో ఇరాన్లో విమాన ప్రమాదం, 2012లో డమాస్కస్లో బాంబుల దాడి నుంచి సులేమానీ బయటపడగలిగినా మూడోసారి మాత్రం మృత్యు కౌగిలి నుంచి తప్పించుకోలేకపోయారు. 2013లో జరిగిన సిరియా అంతర్యుద్ధం సమయంలో సులేమానీ పేరు మార్మ్రోగింది. ఆ అంతర్యుద్ధంలో ఇరాన్ జోక్యం చేసుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. యుద్ధక్షేత్రానికి సంబంధించిన దృశ్యాల్ని ప్రసారం చేసే సమయంలో ప్రసార మాధ్యమాలన్నీ సులేమానీ చిత్రాలని ఉపయోగించేవి. జిహాదీ దళాలకు వ్యతిరేకంగా పోరాటం జరపడం, ఇరాన్లో ప్రాంతీయంగా బలపడుతూనే ఇరాక్, సిరియా తదితర పొరుగు దేశాలతో దౌత్య సంబంధాల్ని పెంచుకోవడంలో సులేమానీ కీలకంగా వ్యవహరించారు. సులేమానీ ఇరాన్లో నెంబర్ 2 లీడర్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు. జనంలో బాగా పాపులారిటీ ఉన్న నేత. ఇరాన్కు అనధికారికంగా విదేశాంగ మంత్రి. సులేమానీ పవర్ కేవలం ఇరాన్కే పరిమితం కాదు. సిరియా, యెమెన్, లెబనాన్, ఈజిప్ట్లో కూడా ఆయన హవా నడిచేది. ఈ దేశాల్లో ఇరాన్ తరపున అన్ని మిలిటరీ పనులు ఈయనే చక్కబెట్టేవాడు. అందుకే షియా ప్రభావం కలిగిన మధ్యప్రాచ్య దేశాలకు ఆయన ఓ జేమ్స్ బాండ్ అని సిఐఏ మాజీ విశ్లేషకుడు కెన్నెత్ పొల్లాక్ అభిప్రాయపడ్డారు. 2017లో టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావిత 100 వ్యక్తుల జాబితాలో సులేమానీకి స్థానం దక్కింది. మరణం ముగింపు కాదు, దానితోనే జీవితం ఆరంభమన్నది సులేమానీ నుంచి నేర్చుకున్నామని ఓ కమాండర్ చెప్పడం వెనుక ఆయన మరణించి 4 ఏళ్లైనా ప్రజల్లో ఆదరాభిమానాలు చెక్కు చెదరలేదు. అందుకే 4 ఏళ్ల క్రితం చనిపోయిన ఆయనకు నివాళులర్పించేందుకు ఇరానియన్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆయన సమాధి సమీపంలో పేలుళ్లు సంభవించాయి. మొదటి పేలుడు జరిగిన దాదాపు 20 నిమిషాల తర్వాత రెండో పేలుడు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. పేలుళ్లకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. అయితే ఈ పేలుళ్లలో అమెరికా హస్తం ఉందని ఇరాన్ అధికార వర్గాలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ
ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్లో రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిం సులేమానీ సమాధి దగ్గర జరిగిన పేలుళ్లలో అమెరికా హస్తముందనే వార్తలను అగ్రరాజ్యం ఖండించింది. ఈ పేలుళ్లతో తమకు ఇజ్రాయెల్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తాజా వరుస బాంబు పేలుళ్లు మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.